హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఆలు పరాటా చేశాను. చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మనం పెరుగుతో తింటే బాగుంటుంది. పెరుగులో మనం క్యారెట్ తురుము కానీ క్యూకంబర్ తురుము కానీ వేసుకున్నా బాగానే ఉంటుంది. సో నేనైతే ప్లెయిన్గా తిన్నాను. మీరు అలా చేసుకుని తినండి. బట్ చాలా చాలా బాగుంది. చేసే విధానం చూడండి. తర్వాత నేను ముందుగా బాయిల్ చేసేసాను. బాయిల్ చేసి తొక్క తీసేసి ఇలా పెట్టుకున్నాను. సో బాగా మెత్తగా బాయిల్ అయిపోయాయి. కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేశాను. తర్వాత అవన్నీ ఒక బౌల్లోకి తీసుకుని ఆనియన్ ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను. దాంట్లోనే కలిగిపోయింది. తర్వాత కొత్తిమీర, ఇదేమో స్ప్రింగ్ ఆనియన్. అంటే స్ప్రింగ్ ఆనియన్ కూడా ఆప్షనల్లే, అంటే నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసాను. సో మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొంచెం సాల్ట్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, టర్మరిక్ పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్. మనం బాగా మ్యాష్ చేసుకోవాలి. అంటే మ్యాష్ చేసుకునేది ఉంటే దాంతో చేసుకోవచ్చు, లేకపోతే చేతితో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. సో బాగా కలిపి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకుని ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ మనం అన్నంలో తినాలన్నా ఇది కొంచెం పోపు పెట్టుకుని తినచ్చు. పోపు లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఇది అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. పోపు పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది. సో నేనైతే చపాతీలు పెట్టి చేశాను ఆలు పరోటా. ఇది బాగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక 10 నిమిషాలు. తర్వాత చపాతీ ఆటా కలిపాను. చపాతీ పిండితోని అదే మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటే అంత పిండి వేసుకోవచ్చు. అదైతే ఒక 6-7 రావచ్చు. నేనైతే 4 చేశాను. చపాతీ పిండిలో కొంచెం ఉప్పు వేసుకుని, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అదే నేను ఆయిల్ వేయలేదు. బాగా కలిపేసుకుని, బాగా మెత్తగా కలిపోకుండా, అదే కొంచెం బాగా జారుడుగా కలిపోకుండా, కొంచెం మంచిగా టైట్గా ఉండేలాగా కలుపుకోవాలి. సో టైట్గా కాకుండా, మెత్తగా కాకుండా మంచిగా. ఇది ఒక 20 నిమిషాలు పక్కన పెట్టి, చపాతీ చేసినప్పుడు మొబైల్ పట్టుకోవడానికి లేదు కాబట్టి నేను ముందుగానే చపాతీ రోల్ చేశాను. ఒక చేతితో మొబైల్ ఉంది కాబట్టి నాకు వీలు అవ్వలేదు బాగా పట్టుకుని చూపించడానికి. సో ఇది రౌండ్గానే వస్తుంది. మనం ఫోల్డింగ్ వేరేలాగా పెట్టినా కానీ రౌండ్గానే వస్తుంది. సో మనం రోల్ చేసుకుని
ఫస్ట్ ఆయిల్ వేయకుండా వేయాలి. తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు కాలుతుంది అనిపించుకుని కొంచెం టర్న్ చేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఎక్కువగా వేసుకుంటే ఇంకా ఎక్కువ టేస్టీ వస్తుంది. సో కొద్దిగా నేను తక్కువే వేసాను. అది అయినా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వల్ల టేస్టీ రాదు, బట్ టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా చాలా చాలా బాగుంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అలా మళ్ళీ పైన కొంచెం టర్న్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా చేసుకోవచ్చు. వేడి వేడిగా సర్వ్ చేసి తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చలి కాబట్టి మనం అన్నీ వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. మనం బాగా ఇలా నొక్కుకోవాలి దాంతో, ఎందుకంటే మంచిగా కాలుతుంది. సో లేకపోతే బాగా కాలదు. అలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే కొంచెం మంచిగా కాలుతుంది. కొంచెం టర్న్ చేసినప్పుడు కొంచెం బయటకు వచ్చేసింది, బట్ తర్వాత మామూలుగా నార్మల్ అయిపోయింది. సో రెండోది కూడా వేసాను నేను. ఇది కూడా అలాగే కాల్చుకొని మంచిగా కలర్ వచ్చే వరకు, తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.